ఏ బిగులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తొలి ఏకాదశి కావడంతో నేను మా ఫ్రెండ్ కలిసి శ్రీరంగపురం వెళ్దామని అనుకున్నా. శ్రీరంగపురం చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇక మేము అక్కడ ఒక దగ్గర దిగేసి వెళ్ళాలి అనమాట. దట్స్ వై ఇక ఆటోకి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్. బస్లో వెళ్ళేసి ఇంకా అక్కడ ఒక దగ్గర దిగేసి మళ్ళీ శ్రీరంగపురం, ఇది ఆర్చ్ అనమాట. శ్రీరంగపురంలో ఆర్చ్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది, తను కూడా వస్తా అన్నదంట. దట్స్ వై మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఇదైతే చిన్న ఆర్చ్ అనమాట, గర్భగుడిలోకి. తను ఈరోజు టెంకాయ కొట్టేస్తుంది, తను ఈరోజు ఫాస్టింగ్ అనమాట. దట్స్ వై ఇక్కడ అభిషేకం జరుగుతుంది. లోపడేమో స్వామివారికి, ఇక బయట కూడా చిన్న విగ్రహాలకి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. చాలా బాగుంటుంది గాయ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ ఇంకా సీతారాముల స్వామి ఉన్నారనమాట. చాలా బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది టెంపుల్. చూడండి, ఇది హిస్టారికల్, రాజుల కాలంలో కట్టిన అది అనమాట టెంపుల్. చాలా బాగుంది చూడ్డానికి. మేము వస్తుండే మా వాళ్ళంటా, కానీ ఎప్పుడు ఇలా ఎంత ఎంజాయ్ చేయలేదు. దట్స్ మై ఫ్రెండ్స్ అంటే వస్తే ఎంత అన్నా బాగుంటుంది కదా. ఇంకా మా ఫ్రెండ్ ఇక్కడ చూడండి చాలా స్టైల్ పడుతుంది. ఇంకా మంచిగా ఎంత బాగుందంటే అంత బాగుంది. సూర్యనారాయణ, ఇంకా ఇక్కడ సూర్యనారాయణ స్వామి అంట. ఇక మొత్తం తిరిగేసినాం గాయస్ మేమైతే. లక్ష్మీదేవత ఇక్కడ ఉంది. ఇంకా కింద కాయిన్స్ పెడుతున్నారు, మేము కూడా ట్రై చేస్తాము. ఇంకా బయటికి, ఇంకా వైకుంఠ ద్వారం నుంచి బయటికి వస్తే ఇక మొత్తం వాటర్. ఇక ఈమె చూడండి గాయస్, మొత్తం ఫోజెస్ ఇస్తుంది, ఫోజెస్ ఇవ్వడానికి. ఇక ఫైనల్గా అయితే నేను లక్ష్మీదేవత దగ్గర అక్కడ కాయిన్ పెట్టేసినాను, అది నిలిచిపోయింది. తర్వాత మా ఫ్రెండ్స్, మా తొట్టిగా అనమాట మొత్తం, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంక ఇలా ఈమె చూడండి అట్లుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంక అందరం కూర్చొని, చిన్న అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చినారు, ఇంక అందరం కూర్చొని ముచ్చట పెడుతున్నాం. ఇక్కడైతే ఎంట్రన్స్ రాగానే స్వామివారిది ఉంటుంది అనమాట. గాయస్ రథం కూడా ఉంటుంది గాయస్. అయితే ఇంకా ఇది ఎంట్రన్స్. స్వామివారి అలంకరణ తర్వాత ఈ స్వామి పేరు వాడమావుల స్వామి అంటారంట. ఇంకా చూడండి గాయస్, నా కాయిన్ నిలబడ్డది లక్ష్మీదేవి దగ్గర. కోరికలు ఇక్కడ కాయిన్ నిలబెడితే మన కోరికలు నెరవేరుతాయంట. ఫైనల్గా నా కాయిన్ అయితే నిలబడింది. ఇంకా మా మామ, మా చిన్మయ్, మా మమ్మీ, మా అత్తయ్య వచ్చారు. నేను వెళ్తుంటే వాళ్ళు వచ్చినారు. ఇక నా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి వెళ్ళిపోతాం. వాళ్ళు బైక్ మీద వచ్చినారు కాబట్టి వాళ్ళు. ఇంకా అక్కడ ఆంటీ వాళ్ళు ఆటో తీసుకుని ఉండే వాళ్ళు. బ్యాక్ టు హోమ్. ఈరోజుకి ఇంతే. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.